హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నేను మా అత్తయ్య గారు క్రిస్మస్కి కేక్ అనేది రెడీ చేశాను అనమాట. మా అత్తయ్య గారు చర్చికి వెళ్తారండి ఫస్ట్ నుంచి, అందుకు వాళ్ళ కోసం సర్ప్రైజ్ చేయడానికని కేక్ అయితే నా చేతితో నేను చేశాను. ఇంట్లో ఓవెన్ బ్లెండర్ లేకుండా ఇంట్లో కేక్ ఎలా చేస్తామో కూడా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే నేను హాఫ్ కప్పు షుగర్, హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అనేది సన్ఫ్లవర్ కానీ నార్మల్ ఆయిల్ కానీ తీసుకోవాలి. స్మెల్ వచ్చే ఆయిల్ ఏది తీసుకోవద్దండి. తర్వాత 2 eggs, ఒక ఇంచ్ ఆఫ్ లెమన్ వేయాలండి. తర్వాత బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్, సాల్ట్ చిటికెడు వేసి ఫోమ్ బాగా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోండి. తర్వాత వచ్చి ఇక్కడ ఒక మందపాటి గిన్నె తీసుకోండి. బాగా మందంగా ఉండాలి, మాడిపోతుంది. దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ లేదా ప్లేన్లో పెట్టేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇసుక వేసాను అన్నమాట. ఇసుకుని మూత పెట్టేసి ఒక 3-5 minutes మాత్రం హై కాదు లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఉంచండి వీటికి వరకు. ఇక్కడ చూసారు కదా పువ్వు ఎలాగ వచ్చిందో, ఎగ్ ఒకటి వేసింది. తర్వాత గిన్నెకి మిక్సీ తీసుకోండి. ఇప్పుడు గిన్నె చూసాను. నేనైతే ఇది మసాలా బాక్స్ అన్నమాట. కేక్ మోల్డ్ అయితే నా దగ్గర లేదు. దానికి ఆయిల్ రాసి మైదా కొంచెం జల్లేసుకోండి. బటర్ పేపర్ వేసుకోవచ్చు. బటర్ పేపర్ నా దగ్గర అయితే అవైలబుల్గా లేదని నేను అలా చేశాను. తర్వాత 1 కప్పు మైదా తీసుకొని దాన్ని జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. దాంట్లో ఏమైనా వేస్ట్ ఉంటే వచ్చేస్తుంది కదా. ఈ మిక్సింగ్ అయితే కరెక్ట్గా ఒకే లెవెల్లో తిప్పాలి, అటు ఇటు కింద తిప్పకూడదు. చూసారా వీడియోలో ఎలా కనిపిస్తుందో, సేమ్ మీరు కూడా అలాగే ప్రాసెస్ చేసుకోండి. కొంచెం థిక్గా అనిపిస్తే మాత్రం ఒక 2 టేబుల్స్ కానీ 3 టేబుల్స్ కానీ పాలు పోసుకోండి. కొంచెం లూజ్ అయిపోతుంది. అయితే కేక్ కొంచెం చిన్నగా ఉండడానికి వేసాను అన్నమాట. వేసి మిక్సింగ్ అయితే ఇలా ట్యాప్ చేసుకోండి. బబుల్స్ కట్ట లేకుండా వస్తుంది కేక్ అనేది. ఇప్పుడు దాంట్లో పెట్టేసి 4 వైపులా ఈవెన్గా అయ్యేలాగా మాత్రం మూత పెట్టుకోండి. ఒక 35 minutes 30 minutes మాత్రం పట్టగలుగుతుంది. ఆర్గానిక్ అయిపోతుంది కేక్. మనం మిక్సింగ్ అన్నీ సరిగ్గా చేస్తాం. ఇప్పుడైతే కేక్ అయిపోయిందండి. చాక్ పెట్టాను, చాక్ కంటుకలో చూసారా చల్లదంటే మొత్తం చాక్ కంటుకోద్దు. కేక్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవడం అండి చల్లగా అయ్యాక. అయితే నేను కూల్ క్రీమ్ తెప్పించుకున్నాను. అవైతే మీషోలో అటు పెట్టుకున్నాను కేక్ స్టాండ్ కట్టని. షుగర్ వాటర్తో అయితే ఇక్కడ మొత్తం కేక్ 2 layers కింద కట్ చేసి కలుపుతున్నాను అన్నమాట. మరీ వాటర్ వేసేస్తే జాబ్లాగా అయిపోతుంది.
సెక్షన్లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ప్లీజ్. మా వీడియోస్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నా ఛానల్ మరింత గ్రోత్ అవుతుంది. ఇక్కడైతే చుట్టూ బోర్డర్స్ అన్నీ పింక్ కలర్ కలుపుతుంది. నా చేతితో కేక్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా చేశారు కదా, ఈ చిన్న చిన్న ఆనందాలకు ఏదైనా మెమొరబుల్గా ఉండిపోతుంది. ఫొటోస్లో కానీ వీడియోలో కానీ నేను కనిపించడం నేను వీడియో తీస్తాను. ఫిగర్ తోటి చర్చి ఖాళీ అయిపోతుందని చెప్పి త్వరగా కట్టించామన్నమాట. మేము వేరే చోట ఉంటాం, మా ఫిగర్ వేరే చోట ఉంటారు కదా, వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది అనమాట. కేక్ అయితే ఎంత బాగా వచ్చిందో. నేను ఇవన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నానండి. విప్పింగ్ క్రీమ్ మాత్రం మా వారు తీసుకొచ్చారన్నమాట. స్టైల్స్, ఫైనల్స్, ఫ్లవర్స్ కానీ నోజెస్ కానీ అన్నీ మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. వీడియో అండి, క్రిస్మస్ రోజు అనమాట. ఆవిడైతే సింగిల్గా ఉంటారు. మా బావగారు మా అక్క కూడా వచ్చారనమాట. పిల్లలైతే లేరండి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళిద్దరు. ప్రతి ఇయర్ కేక్ కటింగ్ అయితే చేస్తారు, కాకపోతే బయట నుంచి కొనుక్కొచ్చేవాళ్ళం. ఫస్ట్ టైం అనమాట నా చేతులతో చేయడం అనేది. మా బాబు పెడతాడనమాట. ఫొటోస్ అంటే యాడ్ చేశానండి, చూడండి. ఇవి ఎక్కువ వీడియో అయితే తీయలేకపోయాను. ఈసారి న్యూ ఇయర్కి అయితే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఫ్యామిలీ మొత్తం ఉంటాం కాబట్టి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.